సూపర్. ఏంట్రా ఇది? తను బన్నీ ఒక మాట అంటూ ఉంటాడు, ఐ వాంట్ టు బి స్టార్. నేను మంచి పర్ఫార్మర్ కావాలి, అది కమర్షియల్ అయినా సరే. సారీ డార్లింగ్, మరి అది పర్సనల్ చెప్తున్నాను. చెప్పు. ఐ కాన్ స్టార్, ఐ కాన్ స్టార్, ఐ కాన్ స్టార్. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. బన్నీని ఆర్య అని పిలిచేవారు ఇదివరకు. సో ఈ సినిమా తర్వాత ఐ థింక్ రెండే విషయాలు మిగలాలి. ఇప్పుడు అదంత అవసరమా? ముయ్. ఒకటి ఐకాన్ స్టార్, నెక్స్ట్ అందరూ పుష్పాన్ని పిలవాలి, నెక్స్ట్ అందరూ పుష్పాన్ని పిలవాలి. చూడండి అక్కడ ఏముందో. నెక్స్ట్ అందరూ పుష్పాన్ని పిలవాలి, నెక్స్ట్ అందరూ పుష్పాన్ని పిలవాలి. ఎవరిని చూసినా అలా అనిపిదు, కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది. స్టార్, రియల్ స్టార్. కదరా. అందరి కోసం రోడ్ వేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ఏదో తేడాగా ఉందంటే ఇప్పటికీ మీ వెనకాలే, మీకోసమే. ఇప్పటికీ మీ వెనకాలే, మీకోసమే. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఎప్పటికీ మీ వెనకాలే, మీకోసమే నుంచుంటాను. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నేను నీకు? విలన్ గా కనిపిస్తున్నా? విలన్ గా కనిపిస్తున్నా? అలాంటి నేచర్ నాకు లేదు. ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణమై ఉంటారు అన్న వెంటనే నా మైండ్ లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణమై ఉంటారు అన్న వెంటనే నా మైండ్ లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా రే, ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. అయితే వెళ్ళి వినేవాడు వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పిద్దంట. ఏంట్రా అది? నవ్వు. ఏంట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బేసోళ్ళ ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? అల్లు అర్జున్ కొజ్జా అన్నా నేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇదేంటిది? నేను అన్నానయ్యా, నేను గంగోత్రి చూసి దేవుడు గండాగోడు లాగా ఉన్నాడు. కొజ్జాగడ్ లాగా ఉన్నాడయ్యా, నిజంగా నేను అన్నా. నేను అమ్మాయి ఏం టార్చర్. అప్పుడు శేఖర్ ఉన్నాడు, వీళ్ళందరూ నా దగ్గర నేర్చుకునే వాళ్ళు. మరి ఓకే, వాళ్ళకి భయం వేస్తాయేమో, వాళ్ళు మేము వెళ్ళలేదు, అయ్యో మా గురుగారు ఏమన్నారో నాకు తెలియదు అంటారు. ఇడు మీసాలు తీసి కొజ్జగాడిలా ఉన్నాడు. ఇప్పుడు